పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఏడాదిలోగా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. జగన్ ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టి వెళ్లారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. రోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ని ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు. మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20వ తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏజెన్సీని కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ